హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే రెండు శుభవార్తలు తీసుకొచ్చింది. మనకి తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో రైతులకు రెండు భారీ శుభవార్తలను అయితే అందించారు. మనకి పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడంతో పాటు పిఎం కిసాన్ 19వ విడత నిధులను కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు మనకి 18 విడతల్లో అయితే రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 19వ విడత సాయం అయితే ఈ తేదీనైతే విడుదల చేయబోతుంది. సో దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి 19వ విడత పిఎం కిసాన్ నిధులు విడుదల కాబోతున్నాయి, ఎవరెవరి ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి, ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్. అలాగే రైతన్నలు ఎవరైనా సరే మొదటిసారి మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ప్రతి 4 నెలలకోసారి 3 విడతల్లో ఏడాదికి 6,000 రూపాయల చొప్పున చిన్న సన్నకారు రైతుల బ్యాంక్ ఖాతాలో ఈ పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో ఏకంగా రైతులకు పిఎం కిసాన్ స్కీమ్ నిధి పథకానికి సంబంధించి 63,500 కోట్ల రూపాయలను కేటాయించారు. గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి 5.8% అయితే భారీగా పెంచారు. ఇక మనకి ఈ నెల 24వ తేదీన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను విడుదల చేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే తెలిపారు. ఇక బీహార్ రాష్ట్రం నుంచి ఈ స్కీమ్ అయితే పిఎం మోడీ గారు అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక ఎవరైతే ఈ కేవైసీ చేసుకున్న చిన్నకారు రైతులు ఉంటారో వారికి మాత్రమే 2,000 రూపాయల చొప్పున ఖాతాలో అయితే జమ చేయనున్నారు. మనకి బడ్జెట్ కి ముందు ఏంటంటే రైతన్నలకు ఈ పిఎం కిసాన్ స్కీమ్ నిధి పథకానికి సంబంధించి 10,000 రూపాయలకు ఆర్థిక సాయాన్ని పెంచుతారని చాలా మంది అయితే తెలిపారు. కానీ బడ్జెట్ లో రైతులకు సంబంధించి ఈ స్కీమ్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో యథావిధిగా ప్రతి ఏడాది 6,000 రూపాయలు అంటే 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇక ఇంకా ఎవరైనా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈ కేవైసీ చేసుకోకపోతే మీరు మీ మొబైల్ ద్వారా లేదా దగ్గరలోని గ్రామ సచివాలయాలు లేదా ఏంటంటే మీ సేవ ద్వారా కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇన్ని ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడతలో డబ్బులు తీసుకున్నారో లేదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి.